డివిఎస్ గారు, దస్తగిరి అనగానే మనకెక్కడో ఏదైతే వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్య కేసులో ఏదైతే అప్రూవర్ గా మారినట్టు దస్తగిరి చనిపోయాం అని చెప్పి ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వాస్తవానికి గతంలో వాళ్ళ వైఫ్ కి కూడా బహిరంగంగానే ఏదైతే ఒక బెదిరింపు ఇచ్చారట, ఖచ్చితంగా నిన్ను నీ భర్తను లేపేస్తానని చెప్పి. కానీ ఇప్పుడు పెద్ద దస్తగిరి అన్న తర్వాత కానీ కొన్ని కనెక్షన్స్ అయితే అక్కడిక్కడ కలుస్తున్నాయి సార్. గతంలో వివేకానంద రెడ్డి గారు తర్వాత వరుస గొలుసు కట్టు మర్డర్లు కావచ్చు, అదేవిధంగా చూస్తుంటే పరిటాలరావు గారి మర్డర్ తర్వాత గొలుసు కట్టు మర్డర్లు కావచ్చు, ఇప్పుడు పెద్ద దస్తగిరి. దీంట్లో ఇంకా చాలా రకాలైనటువంటి ఒక వెలుగు తీతకు రావాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయని చెప్పి దాదాపు 100 కోట్లు 144 పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా బయట తీస్తున్నారని చెప్పి అన్ని చూస్తున్నాం. సో ఎలా చూడాలంటారు? ఇప్పటికీ కూటమి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటే ఎలా చూడాలి సార్? అది వివేకానంద రెడ్డి హత్య, అది పొలిటికల్ మర్డర్. అదేంటది, కడప పార్లమెంట్ సీట్ కోసం జరిగిన హత్య. అది సిబిఐ కూడా నిర్ధారించింది. షర్మిల వీళ్ళందరూ కూడా వాంగ్మూలాలు ఇచ్చారు. కడప పార్లమెంట్ సీట్ కోసమే ఆయన చంపారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఏది, భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, అవినాష్ రెడ్డి కూడా అరెస్టే చూపించారు ఏదో టెక్నికల్గా. అంటే ఇదేంటి, ఇది ల్యాండ్ మాఫియా మర్డర్. పెద్ద దస్తగిరి హత్య అది పొలిటికల్ మాఫియా అయితే ఇది ల్యాండ్ మాఫియా అన్నమాట. అంటే ఇప్పుడు దాన్ని అలాగే కట్టుకథలు చెప్పి మసిబూసి మారేడుకాయ చేయాలని చూశారు. ఏదో మీరు అన్నట్టుగా ఇప్పుడు మన అంకమరావు గారు చెప్పినట్టుగా గుండెపోటు అన్నారు, రక్తపు వాంతులు అన్నారు, అనేక కథలు చెప్పారు. బెంగళూరు భూతగాథాలు అన్నారు, వివాహేతర సంబంధాలు కూడా వివేకానంద రెడ్డి కంటగట్టి ఆ మీడియాలో రాసిన పరిస్థితి. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఇది కూడా అదే. ఏది, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో, సాక్షి ఛానల్లో, లేకపోతే పత్రికలో గంజాయి హత్య అన్నారు, వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య అన్నారు. అంటే రిమ్స్లో కత్తులతో పొడి చేశారంటే హాస్పిటల్లో జరిగినటువంటి హత్య ఎంతగా పేటరేగిపోయారు. అంటే 100 కోట్లు. ఇప్పుడు అతని ఇంట్లో జరిగినటువంటి సోదాల్లో 145 డాక్యుమెంట్స్ దొరికాయి. ఈ భూ లావాదేవీలకు సంబంధించినటువంటి దస్తగిరి ఇంట్లో 100 కోట్ల విలువైనటువంటి ల్యాండ్ మాఫియా. అక్కడ సుపారీ, ఇక్కడ వివేకానంద రెడ్డి హత్యలో 40 కోట్ల ఏమో సుపారీ అన్నారు. డబ్బు కూడా పట్టుబడింది. ఆ మున్నా అనేవాడి ఇంట్లో కొంత దాచిపెట్టానని మీరు చెప్పిన దస్తగిరి కూడా వాంగ్మూలం ఇచ్చారు. డబ్బు సీజ్ అయింది. అక్కడ గొడ్డలి, ఇక్కడ కత్తులు. మరి ఇందులో సుపారీ ఎంత, ఇది ఇలాగే తేలాలా ఇవాళ పోలీసు. ఎందుకంటే ఇప్పుడు అంకమరావు గారు చెప్పారు ఏంటి, పోలీస్ అధికారులను కూడా వీఆర్కి పంపారు. అసలు డిఎస్పీనే వీఆర్లోకి పంపించేశారు. ఎవరైతే ఈ పెద్ద దస్తగిరి హత్యని మసిబూసి మారేడుకాయ చేయాలని చూశారో, వ్యక్తిగత కక్షలని, గంజాయని, దర్యాప్తునే పక్కదారి పట్టించాలనుకున్నటువంటి ఆ సిఐ, ఆ ఎస్ఐ వాళ్ళను కూడా వీఆర్ పంపించారు. 11 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం వాళ్ళు ఇచ్చినట్టు వాంగ్మూలం ఏంటి, వాళ్ళు హత్యకు ముందు నిత్యానంద రెడ్డి ఇంట్లో, హత్య తర్వాత నిత్యానంద రెడ్డి ఇంట్లో. సేమ్ అక్కడ కూడా వివేకాన్ని చంపిన తర్వాత హత్యకు ముందు, హత్య తర్వాత మరి అవినాష్ రెడ్డి, అదే భాస్కర్ రెడ్డి ఇంట్లో వాళ్ళు ఉన్నారని గూగుల్ టేక్అవుట్ ద్వారా నిర్ధారించిన దీంట్లో ఇప్పుడు ఇందులో కూడా కాల్ రికార్డులు, దాంట్లోనూ కాల్ రికార్డులు మ్యాచ్ అవుతున్నాయి, పట్టించాయి. నిందితుల్ని ఎలా పట్టించాయి, వాళ్ళ టెక్నాలజీ ఆధారంతో సాంకేతికత పోలీసులకు ఎలా ఉపయోగపడుతోంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ లేనిదే మర్డర్లు జరగవు. ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చేమకుట ఏదో అంటారు అప్పట్లో. అప్పుడు జగన్ ఆజ్ఞ లేనిదే ఆంధ్రప్రదేశ్లో మర్డర్లు అనేవి జరగవా? అంటే గొడ్డలి సంస్కృతి, గొడ్డలి బ్యాచ్, ఇదో గొడ్డలి పార్టీగా మరి ప్రత్యర్థులు విమర్శిస్తున్నారంటే కారణం ఇప్పుడు ఏంటి, చంద్రబాబు రెడ్డి ఇంట్లో ఈరోజు సోదాలు జరుగుతున్నాయి. మరి ఇందులో ఇంకా ఎన్ని 100 కోట్ల విలువైన డాక్యుమెంట్స్ దొరుకుతాయి. అతనేంటి, కడప డిప్యూటీ మేయరే ఇంత పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడటం. అసలు మేయర్ సురేష్ రెడ్డి ఎక్కడున్నాడు? సురేష్ రెడ్డి కూడా పదవి పోయింది. అతనేంటి, అతని కుటుంబంతోనే కాంట్రాక్టులు చేయించాడు. కడప కార్పొరేషన్లో అతని భార్య పేరు మీద, అతని కొడుకు పేరు మీద కంపెనీ పెట్టి వాళ్ళే వర్కులు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో కడపలో, పులివెందుల్లో ఎట్లా ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది, ఈ విశృంఖల విహారానికి పాల్పడింది. ఇప్పుడు ఆయన ఎవరు, అసలు జగన్మోహన్ రెడ్డి మేనమా అమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళందరినీ పెంచి పోషించటం, కడప మేయర్గా చేశాడు, మాజీ మేయర్ అన్నమాట. అతని యొక్క కబ్జాలు ఇవాళ చర్చనీయాంశమయ్యాయి. కడపలో ఇప్పుడు అక్కడేంటి, అక్కడ మొత్తం బుగ్గ వంక అంతా ఆక్రమించి, అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలోనే రవీంద్రనాథ్ రెడ్డి
ఆర్బీ అంటే రాజుగారి బావమరిదా, రెడ్డి గారి బావమరిదా, ఏది అటు బావ యొక్క సీఎం పదవిని అడ్డం పెట్టుకుని వాగునే ఆక్రమించేశాడు. ఇప్పుడు 45 మీటర్లతో రోడ్డు విస్తరణ చేస్తుంటే కరెక్ట్గా ఆ బుగ్గవంక సుందరీకరణలో అదొక పెద్ద స్కామ్. ఇతను థియేటర్ల దగ్గరికి వచ్చేసరికి అది కాస్త 25 మీటర్లు అయిపోయింది. ఆ థియేటర్లు కొట్టాలి, కానీ కొట్టకుండా ఏ విధంగా వాటిని అప్పట్లో కాపాడుకున్నారు. ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డి అతని పాత్ర ఏంటి? ఇప్పుడు ఉన్నాడా? అతను కూడా పరారా. ఇప్పుడు నిత్యానంద రెడ్డి కోసం లుకౌట్ జారీ చేసినట్టే ఇప్పుడు జగన్ మేనమామ కోసం కూడా లుకౌట్ జారీ చేయాలా? ఇక్కడ పోలీసుల తనిఖీలతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తనిఖీలు చేసిందంటే దీని ఎంత పెద్ద ఎత్తున చూడాలంటది. అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ అసలు మొత్తం ల్యాండ్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో జగన్ పెంచి పోషించినటువంటి మాఫియా. అటు కడప జిల్లాలో ఎవరైనా ఆయన ప్రభుత్వ సలహాదారు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి 105 ఎకరాలు కబ్జా చేశాడన్నారు. జవహర్ రెడ్డి 800 ఎకరాలు అన్నారు. అది వేరు, అది భోగాపురం. ఇది కడపలోనే సీకే దిన్నె మండలంలో అటవీ భూములనే ఈయన కబ్జా చేశాడంటూ చివరికి దాని చుట్టూతో ఫెన్స్ కూడా వేసి వీళ్ళు సర్వేకి వెళ్తే మొన్న రానికపోవటం రెవెన్యూ వాళ్ళను కూడా మొత్తానికి ఏదో రకంగా అక్కడ సర్వే జరిగింది. ఒక 62 ఎకరాలు ఏమో ఆక్రమించినట్టుగా నిర్ధారించారు. అంటే సజ్జల ఎస్టేట్, అది ఎవరికాడు ఎస్టేట్లే, పెద్దరెడ్డి అక్కడ పెద్దిరెడ్డి ఎస్టేటు. ఎక్కడ అటు తిరుపతిలో ఆయన అసలు మంగళంపేట అడవులే ఆక్రమించేశాడని 73 ఎకరాల్లో ఏదో విల్లాలు కూడా కట్టడం. అంటే చుట్టూ అడవి, మధ్యలో విల్ల, పట్టాభూమి. ఎవరికి రాంది పెద్దిరెడ్డికి ఎందుకు వచ్చింది? మా వంశపారంపర్యంగా వచ్చింది. ఇది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీన్ని ఓకే చేశాడనో ఏదో చెప్తారు. మొత్తం అక్కడ బుగ్గమఠం భూములు కబ్జా చేశారు. 125 ఎకరాల్లో 25 సెంటే మిగిల్చారు. ఏంటది? బుగ్గమఠం భూములు అన్నమాట. అదేమంటే గోశాల కట్టించామంటారు, అదేమంటే గుడి కట్టించామంటారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా అక్కడే, ఆ భూముల్లోనే. అంటే ఎవరికి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున భూములు కబ్జా చేయటం కాదు, ఒక భూ బకాసురులుగా మారారు. నియోజకవర్గానికి ఒక భూ బకాసురుడు జగన్ తయారు చేసి అచ్చోసి వదిలాడు, ఆంబోతులను వదిలినట్టుగా. గ్రామానికో భూ బకాసురుని తయారు చేసిన దాంట్లో ఇప్పుడు పెద్ద దస్తగిరి హత్య, దీనిపైన పోలీస్ శాఖ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటికి 11 మందిని ఆయన అరెస్ట్ చేశారు. మొత్తం దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి? ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇవాళ క్రూషియల్ సబ్జెక్ట్. ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ముఖం చూసి వాళ్ళ అనేక మంది కంపెనీలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదో రకంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయాలి, ఇక్కడికి వచ్చే పెట్టుబడులు రాకుండా చేయాలి, కంపెనీలు తరిమేయాలన్నటువంటి ఒక పెద్ద కుట్ర, ఒక మహా కుట్రతో చేస్తున్నటువంటి దీంట్లో ఇవాళ మొత్తం పోలీసు శాఖ దీనిపైన అసలు నిశితంగా దర్యాప్తు జరపాలి. రవీంద్రనాథ్ రెడ్డి పాత్ర ఏంటి? జగన్ మేనమా? లేకపోతే ఇప్పుడు ఈ నిత్యానంద రెడ్డి పాత్ర ఏంటి? వాళ్ళు ఏమని చెప్తారు? ఇప్పుడు ఆ సాక్షిలో ఏమని రాస్తున్నారు? అబ్బో అసలు ఏమీ లేదు, ఇది వ్యక్తిగత కక్షలు, గంజాయాళ్ళు చేసుకుంటే దాన్ని కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టాలని చూస్తున్నారు. ఇవాళ మా నాయకుడు పర్యటనకు వస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వెళ్తున్నాడంట పులివెందుల. అంటే ఏంటి, ఇప్పుడు పరామర్శకు వెళ్తున్నాడా? పెద్ద దస్తగిరిని కుటుంబాన్ని పరామర్శిస్తాడా? నిత్యానంద రెడ్డి ఇంటికి వెళ్తాడా? లేదా అసలు మేనమామ సంగతి చూసుకుంటాడా? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ హత్యను అంటగట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చేస్తున్న ప్రచారం జనం నమ్ముతారా? కనపడుతుంది కళ్ళ ముందే డాక్యుమెంట్స్. 100 కోట్లు ఏంటి? ఆ దస్తగిరి వైసీపీ కార్యకర్త కాదా? అసలు కనీసం వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ ఛానల్లో కానీ వాళ్ళ కార్యకర్తని కూడా రాసుకోకుండా ఏదో గంజాయి అని చెప్పి తేల్చేసిన దీంట్లో ఇవాళ ప్రజల్లో చర్చ ఏంటి? నేర రహితంగా ఆంధ్రప్రదేశ్ మారాలంటే ముందు వీళ్ళందరినీ రూట్ అవుట్ చేయాలి, ఈ క్రిమినల్స్ అందరినీ కూడా ఏరి పారేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.